సమయములో మనము క్రీస్తు వలె నడుచుకోవాలి. కనుక మనకు సమస్యలు వచ్చినప్పుడు సంఘానికి మనము ఆ సమస్యను తెలిపినప్పుడు సంఘమంతా ఏకమై ఐక్యత కలిగి ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోతాయని కూడా బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. కనుక ఐక్యత అనేది ఎంత ప్రాధాన్యత వహిస్తుందంటే అది చైన్ వలె మరి ఎంతగానో బలమైనటువంటి మరి ఐక్యత మనము పోరాడుకోవలసిన అంశం ఉంది. బిల్లీ గ్రాహం గారు మరి వాక్యం చెప్పే సమయంలో నిజముగా ఆయన వాక్యం చెప్పే ఆ సమయంలో అనేక మంది మరి ఆ కార్లలో వెళ్ళేవాళ్ళు, జీపుల్లో వెళ్ళేవారు, బస్సుల్లో వెళ్ళేవారు, మరి అనేక మంది జనాభా నిలిచి ఆయనను చూస్తూ ఉన్నారు. అతనితో పాటు ఈ మిగతా వ్యక్తులు కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, కానీ వారు వాక్యములో యేసయ్యను చూపించలేకపోతున్నారు. అది గమనించినటువంటి ఎదుటి వ్యక్తి ఆయన రహస్యాన్ని కనుక్కోవాలని చెప్పి నిజముగా ఆయన మరి మీటింగ్ జరిపే ఆ సమయంలో ఆయన సర్వే చేస్తూ మరి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడిగాడు, ఏమయ్యా మీ బిల్లీ గ్రాహం మరి వాక్యం చెప్పేటప్పుడు అనేక మంది నిలుచుండి వాక్యం వింటూ ఉన్నారు, అనేక మందికి వాక్యం ద్వారా యేసుక్రీస్తును చూపిస్తున్నాడు, నేనైతే చూపించలేకున్నాను, నా వాక్యము కొంతమందే వింటున్నారు కానీ ఆయన వాక్యము అనేక జనాభా వింటున్నారు, ఏంటి కారణం అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అతన్ని తీసుకుని వెళ్ళి ఆయన నిలబడి ప్రసంగిస్తున్నటువంటి ఆ స్టేజీ ఆ కింద ఉన్నటువంటి ఆ యొక్క మరి తెరలు తీసి చూపించినప్పుడు అక్కడ బలమైన యోధులు ఐక్యతతో ప్రార్థన చేస్తున్నాడు, ఐక్యతతో దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఐక్యమత్యంగా దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడాలి, దేవుని యొక్క వాక్యం ప్రజల్లోనికి వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యము నిజముగా అనేక జనాభాను మార్చాలి, ఆత్మీయముగా వారిని దర్శించాలి, క్రీస్తు యేసు వాక్యము ద్వారా వారికి కనబడాలి అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్లుగా ఆయన గమనించాడు. కనుక మరి వ్యక్తిగతంగా కాదు కానీ సంఘముగా మరి చిన్న గుంపుగా చేస్తున్నటువంటి ప్రార్థన వలన పైన నిలబడినటువంటి వ్యక్తి బలమైన స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక మరి సంఘములో మనకు వచ్చినటువంటి పరిస్థితిని వివరించినప్పుడు అనేక మంది ప్రార్థనా పరులు ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోయి నీకు వచ్చినటువంటి కష్టము మరి విడిపోయే అవకాశం ఉంది, అప్పు అయితే తీర్చుకునే అవకాశం ఉంది, ఆ తర్వాత రోగమైతే ఆ రోగము నిజముగా నయమయ్యే అవకాశం ఉంది. కనుక సంఘముతో మనం అంటు కట్టబడాలి. హల్లెలూయా. అలాగే వ్యక్తిగతంగా యేసుక్రీస్తుతో అంటుకట్టబడి మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవరైనా నాకు వేరుగా ఉండి మీరేమీ ఫలింపలేరు. కనుక యేసుక్రీస్తు అనే ఆయన నిజముగా మరి గొప్ప దేవుని కుమారుడు. ఆయన నిజముగా 100కి 100 పాళ్ళు మనిషి, 100కి 100 పాళ్ళు దేవుని యొక్క కుమారుడు. కనుక ఆయన యేసుక్రీస్తు అనే మధ్యవర్తి మనకున్నాడు. కనుక ఆయన ఐక్యతతో మనము తండ్రి అయిన దేవుని నుండి అనేక దీవెనలు పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. అలాగున్న దేవుని వైపు చూసి దేవుని కరుణను మనం పొందుకొని దేవుని నిజంగా వెంబడించుదాం. యేసుక్రీస్తు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆత్మలో ఐక్యత కలిగి దేవుని ప్రార్థించాలి. హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చినప్పుడు అతడు నిజముగా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ఏడ్చుచూ ప్రార్థించాడు. ఆత్మలో ఐక్యత కలిగి, తండ్రి అయిన దేవా, నేను నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థిస్తున్నాడు. కనుక తండ్రి అయిన దేవునితో నీకున్న సంబంధం ఏంటిది? మరి కుమారుడైనటువంటి దేవునితో నీకున్న సంబంధం ఏంటిది? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉంటూ నీ మధ్యలోనే సంచరిస్తున్నాడు, ఆయనతో నీకున్న సంబంధం ఏంటిది? మరి వాక్యముతో నీకున్న సంబంధం ఏంటిది? అయితే నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నీవు దేవునికి నీ వ్యాజ్యము వివరించాలి. వ్యాజ్యము వివరిస్తేనే ఆయన నీ యొక్క మొర విని నీకు త్వరగా సహాయం చేసే దేవునిగా ఉన్నాడు. అందరూ ప్రార్థించినట్లుగా మనము ప్రార్థించడం కాదు, కానీ దేవునితో ముఖాముఖిగా సంభాషించాలి. అలాగూ సంభాషించాలంటే దేవునికి నీకు
ఐక్యత, ప్రార్థన ఐక్యత, వ్యక్తిగత ఐక్యత, తర్వాత సహవాస ఐక్యత నీకు దేవునికి కలిగి ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు ఆయన యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థింపగా. హల్లెలూయా. కనుక మరి దేవునికి నీకున్న సంబంధాన్ని బట్టి ఒకవేళ నీకు అధిక శ్రమ వచ్చిందేమో, దేవుని దగ్గరికి వెళ్ళి మరి ఐక్యతతో సమస్యను వివరించు. ఎందుకు సమస్య వచ్చిందో జ్ఞాపకం చేసుకో. ఎందుకు దేవుడు నీ చెయ్యి విడనాడాడో జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు అయితే తనకు శ్రమ వచ్చినప్పుడు మరి తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. ఏలి ఏలి లామ సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుమని. తర్వాత తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుచున్నాను. నీవు నమ్మకమైనటువంటి వ్యక్తివి, నీవు నమ్మకమైన సృష్టికర్తవు. తిరిగి నా యొక్క శరీరము మన్నైపోతే, లేకపోతే ఆ యొక్క తెరవబడిన సమాధిలో ఉంటే, రక్తమంతా చిందింపబడితే, తిరిగి నేను లేవవలసిన సమయం వస్తే నమ్మకమైన నీ చేతిలో నేను నా ఆత్మను ఉంచుతున్నాను అని ఐక్యత కలిగి ఉన్నాడు తండ్రి అయిన దేవునితో. కనుక నేను మరి యేసుక్రీస్తుతో సంబంధం ఐక్యత కలిగి ఉండాలి. అలాగూ ఐక్యత కలిగి కన్నీరు విడుచుచు ప్రార్థించినప్పుడు తిరిగి మనకు దేవుడు మరి ఎంతో గొప్ప మేలు చేస్తాడు. అప్పుల ఊబి నుంచి విడిపిస్తాడు. ఒకవేళ శ్రమలు ఉంటే వాటిని తొలగిస్తాడు. భయాన్ని తొలగిస్తాడు. శత్రువులను మిత్రులుగా చేస్తాడు. నీకున్న సమస్యలన్నీ మాయం చేసేటటువంటి దేవుడు ఆయన. గనుక ఇక్కడ హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థించినప్పుడు మళ్ళీ 15 సంవత్సరముల ఆయుష్యము అతనికి దేవుడు దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. గనుక మనము తండ్రితో ఐక్యత కలిగి ఉండాలి, కుమారునితో ఐక్యత కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునితో ఐక్యత కలిగి ఉండాలి, సంఘముతో ఐక్యత కలిగి ఉండాలి, మరి సహోదరులతో ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబముతో ఐక్యత కలిగి ఉండాలి, ఆత్మీయ ఐక్యత కలిగి ప్రభు అయిన యేసును సంతోషపెట్టాలి. కనుక దేవుడు ఈ వాక్యమును దీవించి మీ కుటుంబములో ఐక్యత, తల్లిదండ్రుల మధ్య ఐక్యత, పిల్లల మధ్య ఐక్యత, తల్లిదండ్రులకు పిల్లలకు ఐక్యత దేవుడు దయచేయునుగాక. దేవుడైన మరి యెహోవా దేవుడు మరి యేసుక్రీస్తును మన కోసం పంపాడు కనుక ఆయన నామమును బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమామయుడు, కృపామయుడు. ఇంతవరకును వాక్య ద్వారా మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఆయనకు మహిమ కలుగునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు మహా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ప్రభువా నీకు వందనాలు అయ్యా. మరి యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును అని రాయబడింది. కనుక అలాగున మీరు గొప్ప దేవుడవై ఈ లోకమునకు వచ్చి మమ్మల్ని ఎంతగానో ఐక్యపరచి, ఇదిగో 12 మంది శిష్యులను ఐక్యపరచి 500 మంది మనుష్యులకు కనబడి, మరి ప్రభువా నేను మళ్ళీ తిరిగి వస్తాను గనుక మీరందరూ సిద్ధముగా ఉండండి, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేను వచ్చినప్పుడు నేను మిమ్మల్ని తీసుకుని వెళుదునని చెప్పిన మా దేవానికి స్తోత్రాలు. ఇదిగో ఈ కుటుంబములో ఐక్యత కలుగచేయి. ఈ యొక్క టీవీని వీక్షిస్తున్న వారందరిలో ఐక్యత కలుగచేయి. మేలు శుభాలు కలుగచేయి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. కనుక దేవుడు ఎంత గొప్ప సమయం ఇచ్చాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. కనుక మరి ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ డాక్టర్ ప్రసాద్,
విక్టరీ జీసస్ మినిస్ట్రీస్ 4/449 నియర్ రాజా హోటల్, కళ్యాణ్ దుర్గం రోడ్, అనంతపురం డిస్టిక్, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబరు 9177534077 9177534077. మా ఈమెయిల్ drprasadpalle@gmail.com. కనుక మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము ప్రార్థించదము. కనుక ప్రతి ఆదివారము ఆరాధన మరి 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క విక్టరీ జీసస్ మినిస్ట్రీస్ అనేటటువంటి అడ్రస్లో రాజా హోటల్ దగ్గర జరుగుతూ ఉంది. అనేకులు పాల్గొని విజయవంతం చేయమని మరి తెలుపుచున్నాం. అలాగే ప్రతి శుక్రవారం హోల్ నైట్ ప్రేయర్ ఉంది, దర్శించండి. ప్రతి శనివారము మరి ఆ యొక్క ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలో అనేక సమస్యల గురించి మేము అక్కడ నూనె రాసి ప్రార్థన చేస్తాం. ఎవరైనాను సమస్యలతో ఉంటే సంప్రదించండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్.